మిథున రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు. వ్యక్తిగతంగా బృహస్పతి ప్రభావం మిథున రాశికి మంచిదే అయినప్పటికీ కొడుకులు కూతుళ్ళ కారణంగా అవమానాలు రావచ్చును. కాబట్టి శ్రీ గురు గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల తీవ్రత తగ్గుతుంది. ఈఎన్టీ సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మీకు మైగ్రేన్ సమస్య కూడా ఉంటే వైద్యుడి సలహాను పాటించడం మంచిది. ఈ నెలలో శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు బృహస్పతి, రాహు మరియు కేతు ప్రభావంలో ఉన్నారు. ఇది అస్సలు మంచి కలయిక కాదు. కాబట్టి ఈ నెలలో వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జాతకంలో లగ్నాధిపతి మరియు బుధుడు బలంగా ఉంటే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వారు ప్రతిరోజు శ్రీ తులసి గాయత్రి మంత్రాన్ని జపించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెలలో చాలా నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు ఆర్థిక విషయాల్లో బాగా ప్లాన్ చేసుకుంటే మీరు నష్టాలను అధిగమించవచ్చు. మీ జాతకములో సూర్యుని సంచారము 6వ ఇంట్లో ఉంటే ఫలితాలు కొంచెం మెరుగ్గా ఉంటాయి. ఇక ప్రైవేటు రంగ ఉద్యోగులు అధిక పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. అలాగే ఉన్నతాధికారులతో కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. దీని కారణంగా మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఈ నెలలో మీరు చేయాలనుకుంటున్న పనిని వాయిదా వేయడం మంచిది. ఈ నెలలో షేర్ మార్కెట్ వ్యాపారులు మరియు రోజువారీ వ్యాపారం చేసేవారు నిపుణుల సలహాలను ఖచ్చితంగా పాటించడం మంచిది. లేకుంటే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. శుభం.